హాయ్ అండి, నేను రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేస్తున్నానో చూపిస్తానండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని రొయ్యలను శుభ్రంగా వాష్ చేసుకుని అందులో వేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం వేసుకున్నానండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను, ఫ్రై చేసుకునేవి. తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసానండి. పెరుగు వేస్తున్నాను. ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఆ రసం పిండానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేస్తున్నాను. ఇది బాగా కలపాలండి. కలుపుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ తపాలు తీసుకొని వాటర్ వేసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకులు, మసాలా దినుసులు, షాజీరా వేసుకొని బాగా మరిగిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక 1/2 kg బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ ముందు అది వేస్తున్నాను. వేసి ఒక 80% కుక్ అయిన తర్వాత వడకట్టుకోవాలండి రైస్ని. ఇప్పుడు నానబెట్టుకున్న రొయ్యల్లో ఒక 1/2% రైస్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాతో పైన వేసుకున్నాను. తర్వాత ఇంకొక 1/2 బియ్యం రైస్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఫుడ్ కలర్ వేసుకున్నానండి. తర్వాత గరం మసాలా వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక 10 minutes. తర్వాత ఆఫ్ చేసుకొని చూస్తే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి పొడి పొడిగా ఎంత టేస్ట్గా, చాలా టేస్ట్గా వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి.